ఏపీ సీఎం చంద్రబాబుకు సిఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపారు. వైఎస్ వివేక హత్య కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపించారు. అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగినందుకు 1,45,00,000 పరిహారం చెల్లించాలన్నారు. వివేక హత్య సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య ఉన్నారు. వివేక హత్య తర్వాత ఘటనా స్థలంలో సాక్ష్యాలు తుడిచే సమయంలో శంకరయ్య అక్కడే ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిఐ శంకరయ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకి భంగం కలిగిందన్నటువంటి నేపథ్యంలో సీఎంకి ఏకంగా లీగల్ నోటీసులు పంపారు. 1,45,00,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పేసి శంకరయ్య అయితే మాత్రం ఆరోపణ చేశారు. మరోపక్క వివేక హత్య సమయంలో కూడా సిఐ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో పదే పదే ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలే తన ప్రతిష్టకు భంగం కలిగించాయని సిఐ శంకర బాధిస్తున్నారు. పలు సందర్భాల్లో సీఎం చేసిన వ్యాఖ్యలను నోటీసులో తెలిపారు. సీఐ నేరుగా సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి సీఐ శంకరయ్య ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే కనుక సిఐ శంకరయ్య అనే వ్యక్తి కూడా లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే వివేక హత్య కేసులో తనకు ప్రతిష్టకు భంగం కలిగించారని చెప్పి సిఐ అయితే కనుక ఆరోపిస్తున్నారు. అయితే ముఖ్యంగా అతను ప్రధానంగా అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కూడా రాయడం జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగినప్పుడు పులివెందుల్లో సిఐగా ఈ శంకరయ్య ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ హత్య జరిగిన సమయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి రక్త మరకల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో కూడా ప్రతిదీ కూడా సిఐ శంకరయ్య అక్కడ నడిపించారని చెప్పి పలుసార్లు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా శంకరపై మాట్లాడారని చెప్పి ఈ నేపథ్యంలో అక్కడ నన్ను దురుద్దేశంగానే ఆయన ప్రతిసారి కూడా ఎక్కడ చూసాం మాట్లాడుతున్నారని చెప్పి ఆయన అయితే పూర్తి స్థాయిలో కూడా మనస్తాపం చెందడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు పలుమార్లు కూడా నా పైన తప్పుడు ప్రకటన చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. అయితే దాదాపు ఈ నెల 18వ తేదీ ఆయనకు సంబంధించినటువంటి లాయర్ ధరణేశ్వర్ రెడ్డి ద్వారా కూడా ఈ నెల 18వ తేదీని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే కనుక నోటీసులు పంపారు. అయితే ఈ నోటీసుల్లో పూర్తిస్థాయిలో ఆయన చూసుకుంటే కనుక అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, తనకు ప్రతిష్టకు నష్టం కలిగించేందుకు దాదాపుగా 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని చెప్పి శంకరయ్య అయితే కనుక నోటీసులు పేర్కొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ నోటీసులు పంపించడం ద్వారా అయితే కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా ఒక చర్చాంశంగా చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక 2019 మార్చిలో కూడా వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు సిఐగా కూడా అక్కడ శంకరయ్య అయితే ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే అప్పటి నుంచి ఆయనే మొత్తం ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ఈ శంకరయ్య వ్యవహరించాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి రక్తమడులు కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి వైఎస్ వివేకానంద కుట్లు వేయడం కానీ ఈ పరిణామాలన్నీ పూర్తి స్థాయిలో కూడా పలుమార్లు కూడా ఆయన ఏదైతే ప్రతిసారి తన పైన దుర్భుషాల వార్తల నేపథ్యంలో కూడా ఆయన అయితే కనుక ఈ నెల 18వ తేదీ కూడా ఏపీ సీఎం కు నోటీసులు పంపించడం జరిగింది. ఇది పెద్ద ఎత్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయంగా అయితే కనుక చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక తిరుమలమూడి ఎమ్మెల్యే అదనారెడ్డి కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుకు వెనక ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ శంకరయ్యతో ఇది నడిపిస్తున్నారు. దీని మీద కూడా ఖచ్చితంగా మేము పిటిషన్ హైకోర్టులో వేయడం జరుగుతుంది. దీని మీద కూడా శంకరయ్యతో ఎవరో నడిపిస్తున్నారో వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తాం, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని చెప్పి అదనారెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. రవి, రైట్, థ్యాంక్ యూ సుధీర్.